కాకినాడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్కు కొత్త ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం కమలాకుమారి ఆమెకు అధికార బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ అధ్యాపకులు బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించి విద్యార్థుల అభివృద్ధి, క్యాంపస్ పురోగతి తదితర అంశాలపై చర్చించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయంతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఈ అవకాశం కల్పించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు సహకరించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఈరోజు మార్చి 1న నేను ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నాను. ఇది 4వసారి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటీవలే మా నన్నయ్య యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చారు, ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ. ఈ రోజుల్లో శ్రీ అనే పదానికి గౌరవిస్తూ గవర్నమెంట్ వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా ఉంది. మా క్యాంపస్కి వస్తే ఇక్కడ మాకు కేవలం ఇది పీజీ సెంటర్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్ ఇది. ఈ క్యాంపస్ కొన్ని సంవత్సరాల నుంచి మన కాకినాడలో ఉండడం మనకి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్కి డిఫరెంట్ మోటివేషనల్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మేము పెడుతూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ కింద మేము తీసుకొస్తున్నాము. ఇది మా యొక్క నిరంతర కృషిగా మేము భావిస్తున్నాము. ఈ క్యాంపస్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మేము ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, వాళ్ళకి ఆడుకోవడానికి మైండ్ రిలాక్సేషన్ అవ్వాలని మేము నిరంతరం వాళ్ళ యందు మేము శ్రద్ధ పెట్టి వాళ్ళు బాగా చదువుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి భవిష్యత్తులో కూడా మేము చెప్పిన పాఠాలని వాళ్ళ జీవితాలకు ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మేము ఎప్పుడు భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా